జనం న్యూస్ ప్రజల స్వరము. ఒంగోలు నగర ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జనం గుండె చప్పుడు జనం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపిన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఈదుముడిలో మెగా ఉచిత వైద్య కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని పరిశీలించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల ప్రదర్శనను శనివారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గిన ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ వల్ల అన్ని రకాల వస్తువులపై ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. ఈ మేరకు ప్రజలకు లబ్ధి కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఈ నెల 16వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని చెప్పారు. జీఎస్టీని బాగా తగ్గించి ఒక సంస్కరణ నాంది పలికారు మన రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది కింది స్థాయిల వరకు ప్రజలందరికీ కూడా ఎంత లబ్ధి చేకూరుతున్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల కార్యక్రమాలు తీసుకున్నారు. జిల్లా యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరి ఆధ్వర్యంలో మొత్తం కూడా కింది స్థాయిలో అవగాహన కలిగించారు. ఈరోజు ఇక్కడ కాపు కళ్యాణ మండపంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ చూడడం జరిగింది. ఇప్పుడే ఒక అతను బుల్లెట్ తీసుకుంటే ట్యాక్స్ ఇన్సూరెన్స్తో కలిపి అతనికి 20,000 రూపాయలు సబ్సిడీగా జీఎస్టీ వల్ల లబ్ధి పొందినట్లు వారు చెప్పడం జరిగింది. ఒక టీవీ చూస్తే 85 ఇంచెస్ టీవీ 85,000 ఉండేది 75,000 రూపీస్కి 75,000కే ఇస్తున్నారంటే 10,000 రూపాయలు దానిలో తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఏసీలో అయితే 5,000 రూపాయలు తగ్గుతూ ఉంది. ఇంత భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్స్లో అయితే 10% ట్యాక్స్ రిడక్షన్, అదే చాలా ఎక్కువగా మనం అది తీసుకోవచ్చు. పేద ప్రజలకి మంచి సౌకర్యవంతంగా ఉంది. దీనివల్ల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అదేవిధంగా పేదలకి ఈ 8,000 కోట్ల రూపాయలు ఏదైతే మన రాష్ట్రంలో ఈ జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుందో అది ప్రజల కుటుంబాలకి ఆ 8,000 కోట్ల రూపాయల మనకి లబ్ధి చేకూరుతుంది. ఇది చాలా శుభపరిణామం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక నినాదంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీ మీద రేట్లు తగ్గించడం, తద్వారా వచ్చిన లబ్ధిని ప్రజలందరికీ తెలియజేయడం, దాని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్ లెవెల్ పెంచడం అండ్ ఆల్సో వాళ్ళ సేవింగ్స్ కూడా పెంచడం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి కూడా తీసుకెళ్తున్నాము. అందులో భాగంగా ఈ నెల 22వ తారీఖు నుంచి రాత్రి నుంచి ఈ జీఎస్టీ రేట్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. అందులో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటి వారం అంతా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ జీఎస్టీ ఫలాల్ని వాళ్ళకి అందించడం అండ్ నాగుర్పలపాడు మండలం ఈదుమొడి గ్రామం ఎస్ఏఎఫ్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ కూనం శ్యాంప్రసాద్, కూనం వీరభద్రారావు, శ్రీమతి
కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ చెన్నై వారిచే మెగా కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వందలాది మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శనివారం హాజరై ఉచిత కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్న తీరును పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. సొంత ఖర్చుతో పేదవారికి సహాయం చేయాలని, ఉచితంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న కృష్ణ కుమారి వారి కుటుంబ సభ్యులను అభినందించారు. రాన్ ప్రకాష్ గారు లోపల తను ఒక్కనే తీసుకెళ్ళి చూపిస్తారా? పర్లేదు పర్లేదు చెప్పు. ఇప్పుడు మీ చూపు ఎలా ఉంది అనేది మీ కంటికి మీకు కనబడి ఉంటుంది. అంటే ఇంతకుముందు మీకు చూపు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఆపరేషన్ అయితే అందరూ కూడా మీరు చెప్పాలా ఎలా ఉంది. ఇప్పుడు మీకు చాలా సమస్య అంటే 5%, 10%, 15%, 20% మాత్రమే ఉంది మీకు చూపు. ఇప్పుడు చాలా బాగుంది కదా, మీకు బాగా కనబడుతుంది. కావచ్చు, కుంభమేళ సమయంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ 1974 నుంచి ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ నిర్వహిస్తారు. కానీ తర్వాత రిమోట్ ఏరియాలో కానీ ఎటువంటి రవాణా లేనటువంటి ప్రాంతాల్లో సేవలు అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ పద్మభూషణ్ బద్రీనాథ్ గారు చాలా సంతోషం. మన ఈదుమూడి గ్రామంలో శంకర నేత్రాలయం వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వేదిక మీద ఉన్న శంకర నేత్రాలయ సిబ్బందికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్న మా తల్లి సమానురాలైనటువంటి మా ఆంటీ కృష్ణకుమారి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు వెంకట్రావు గారికి, శ్యాంప్రసాద్ గారికి, ప్రేమ్చంద్ గారికి, అందరికీ నా ఈదుమూడి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు.
ముందుగా ఈ గ్రామం గురించి చెప్పాలంటే కోనం ఫ్యామిలీ ఎప్పుడూ పాపం ఈ ఊర్లో చిన్న గ్రామంలో జన్మించి శ్యామ్ గారు అమెరికా వెళ్ళి ఈ గ్రామానికి ఏదో చేయాలని ఒక మంచి తపంతో అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో వాళ్ళు ముందుండి కోనం కుటుంబం ఎనలేని సేవలు అందించింది ఈ కుటుంబం. అలాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం మా కృష్ణకుమారి ఆంటీ గారి ఆధ్వర్యంలో శ్యామ్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మందికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయటం ఒక మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఎందుకంటే చాలామంది డబ్బు సంపాదించి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఈ గ్రామానికి ఏదో చేయాలనే తపంతో ఈ కళ్యాణ మండపం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో వాళ్ళ సొంత నిధులతో కూడా చాలా చేస్తున్నారు. తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధిలో కూడా వాళ్ళ పేరు ఎప్పటికీ ఉంటుందని వాళ్ళకి సహకరించిన ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఈరోజు శంకర నేత్రాలయం వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ప్రకాశం జిల్లాలో చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా నా కొండే కాన్స్టిట్యున్సీలో కూడా తప్పకుండా ఇలాంటి క్యాంపులు కూడా పెట్టబోతున్నాం అని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మనం ఈరోజు మన దగ్గరికే వచ్చి మన కంటి ఆపరేషన్ చేసుకోవటం అనేది ఒక గొప్ప వరం. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర నుండి మీరు కూడా చూయించి వాళ్ళని ప్రదర్శించవలసిందిగా కోరుచున్నారు. ఇది ఈ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అన్ని రంగాలకు మహిళలకు తమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్మార్ట్ కార్డులను కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను సులభంగా తీసుకువెళ్లవచ్చని, అన్ని వివరాలు కార్డుపై ఉంటాయని అన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. జిల్లాలో 3 లక్షల మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు అని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ స్మార్ట్ కార్డ్ అంటే చిన్నదిగా ఉండటం కాదన్నారు. గతంలో రేషన్ కార్డులలో మార్పులకు, కొత్త కార్డుల కోసం ఎన్నో సమస్యలు ఉండేవన్నారు. స్మార్ట్ కార్డుల వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. జరగాలని, ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలు, సదుపాయాలు చక్కగా అక్రమాన్ని ప్రజల సంక్షేమం కొరకు జాయింట్ కలెక్టర్ గారికి అట్లాగే 1818 మన జిల్లాలకు చేరినాయండి. 3 కార్డులని మీ అందరి ముందు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ. కూర్చొని చప్పట్లు కొట్టేసేసేద్దాం. తర్వాత శీల, అలాగే పసుపులేటి దేవిక, వెంకటరావు. ఇంటి పట్టాలు, ఇల్లు విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పేరు మీదనే ఇల్లు ఇవ్వటం, ఈరోజు ఈ కార్డులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వటం అనేది కూడా మా ప్రభుత్వం ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత, గౌరవానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన జిల్లాలో, రాష్ట్రంలో అయితే అవి దాదాపుగా 3,82,363 కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలోనే కొత్త కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త కార్డులు అనేది ఇంతటితో ఆగల. మీకు ఎప్పుడు కావాలన్నా కొత్త కార్డులు అప్లై చేసుకుంటే సచివాలయాల ద్వారా వాటిని పరిశీలన చేసి కొత్త కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఇది నిలిపేయలేదు, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ విధంగా స్మార్ట్ కార్డ్ డిజైన్లో కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు, ఈ ఐటీ సాంకేతిక ద్వారా ఇచ్చినటువంటి లోకేష్ గారు కూడా మరి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క సహాయ సహకారాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి లక్ష్యం ఒకటే, అందరికీ అందుబాటులో సౌకర్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కొత్తగా
మనకి స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎర్లియర్గా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ది కార్డ్. ఇంతకుముందు మనకి రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది, అది కూడా ఒక లామినేటెడ్గా ఉండేది, క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది. అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులకు వెళ్ళిపోయినప్పుడు కానీ. సింగరాయకొండ పట్టణంలో నూతన టెక్నాలజీతో హ్యాపీ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ ను శనివారం నాడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై ప్రారంభించారు. నిర్వాహకులు సిహెచ్ కారుణ్య, ఎల్ శ్రీకాంత్ ఈ సందర్భంగా దామచర్ల సత్యకు ఘన స్వాగతం పలికారు. నూతన టెక్నాలజీతో సింగరాయకొండ పరిసర ప్రాంత ప్రజలకు ఫ్లెక్స్ ప్రింటింగ్లను అందుబాటులోనికి తీసుకురావడం అభినందనీయమని దామచర్ల సత్య అభినందించారు. ఒకసారి చూడండి ఒకసారి అన్న ఒకసారి అన్న మధ్యన్నమంతాధ్యక్షేణ ప్రతనాదయేమ మమ దేవకామే అస్మిన్ మై దేవా ద్రవిణమాయజంతా మై శాసీరస్తు మై దేవహూతిః దైవ్యా హోతారావనసంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాత్వం మహాస్మహిర్మాతయమానుజు బిర్మార్దా మధుషదే సోమరాజన్ అగ్ని ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. అన్న అందరికి చూడండి అన్న. ఓకే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో
పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా రాజకీయ వాతావరణానికి దూరంగా చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏ కార్యక్రమంలో కూడా రాజకీయ నాయకులు ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంతో పోల్చితే ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. శనివారం నాడు అద్దంకి నియోజకవర్గంలోని జయపంగల్లూరు మండలం కొడమంచులూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 356 విద్యార్థులకు సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. అవుటర్స్ ఎవరొద్దు లోపలికి రండి. అరే దాదా వేస్తాను చూడకబా అంటున్నా బలం ఉన్నా సైకిల్లో నచ్చిందా? కలర్ నచ్చిందా? కలర్ బాగుందా లేదా? ఇంకో 2-3 కలర్లు లేకపోయారు. ఒకే కలర్ 3 కలర్ తయారు చేయండి. గౌరవ మంత్రివర్యులు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థన. నేర్పించావా అంతా? ట్రైనింగ్ వెళ్ళొచ్చారు. థ్యాంక్ యూ సార్. మీరు మా పాఠశాలకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కావాలి సార్. మాకు ఎంపీఎస్ మొత్తం 60 లక్షలు ఇక్కడ మొత్తం అయిపోయింది. కాలనీ మొత్తం అయిపోయింది. 300 మీటర్స్. సైకిల్ వస్తారు. ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ జాగ్రత్త సైకిల్ ఎట్లా ఏంటి హైవేడ్ మ్యాన్ ఎట్లా రావాలి ఏంటనేది ఆ జాగ్రత్తలు తీసుకొని టీచర్లు చెప్పాలి. అవన్నీ కూడా జాగ్రత్త. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకి సమానంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకనే ఎక్కడ కూడా మనం చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పార్టీ రంగులు కానీ, పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు కానీ, పార్టీ ఫోటోలు కానీ, చంద్రబాబు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, నేను చేసే దాంట్లో మా ఫోటో కానీ ఎక్కడ ఉండవు. ఎందుకంటే పిల్లలకి రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తీసుకున్న చెడు కార్యక్రమాలు పిల్లలకు కూడా ఆ ఫోటోలు అలవాటు చేయడానికి ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలు చదువుకునే మైండ్ సెట్ లోనే పిల్లలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నమాట. అది దాంట్లో ఇప్పుడు ఎక్కడ కూడా ఇందాక రాగానే స్కూల్లో స్ట్రెంత్ ఉన్నారంటే ఉన్నారు, టీచర్ స్ట్రెంత్ లో బయాలజీ టీచర్ లేదన్నారు. అలాంటివి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళ 16,300 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం సంవత్సరం 3 నెలల్లో తీసుకోవటమే కాకుండా వాళ్ళకి జాయినింగ్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 13వ తారీఖు రాబోయే రోజుల్లో 9 స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారు. ట్రైనింగ్ అయిపోయింది. 13వ తారీఖు అందరూ కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవటమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కూడా మేము మా ప్రభుత్వం డిఎస్సీ పెడుతుంది. డిఎస్సీ పెట్టి టీచర్లు ఎక్కడైతే కొరత ఉండాలో ఆ టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేసి పిల్లలకి నాణ్యమైన విద్యుత్ అందాలి, విద్య అందాలి. దాంతో పాటు ప్రతి క్లాస్ కూడా ఒక టీచర్ ఉండాలి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఒకే టీచర్ 5-6 తరగతులు చెప్పేవాళ్ళు.
అట్లా ఉండకూడదు. ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా సైన్స్ టీచర్ ఉంటారు, సోషల్ టీచర్ ఉంటారు. అట్లా ఏ స్కూల్ ఆ స్కూల్, ఏ క్లాస్ ఆ క్లాస్ టీచర్ ఉంటారు. అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశం కోసం ఈ డిఎస్సి. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపిన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఈదుముడిలో మెగా ఉచిత వైద్య కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని పరిశీలించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్. జనం న్యూస్, ప్రజల స్వరము.